బేసిక్లీ ఈ పిచ్చి ఇనేవే ఈజ్ ఫ్రమ్ మై మదర్. ఆమెకి చిన్నప్పుడు షీ హ్యాడ్ బద్రిగార్ లవ్ బర్డ్స్. అక్కడి నుంచి యాజ్ షీ గ్రూ అప్ షీ స్టార్టెడ్ హ్యావింగ్ అదర్ పెట్స్ ఆల్సో, డాగ్స్, క్యాట్స్. I guess the gene came from her, and since I was a young kid, I always had pets. My father was a smart man. He understood that there's no point fighting with angry wife, so I guess he just let us have the pets and things like that. So నేను చిన్నప్పటి నుంచి కుక్కలు, పిట్టలు, ఫిషెస్ ఇవన్నీ ఉండేవి. Till about 15 years ago, నేను కొంచెం I just had them as a hobby. కానీ for the past 15 years we become serious ఏవీ కల్చరిస్ట్. మేము బర్డ్స్ని పెట్టుకున్నప్పుడు వాటి హస్బెండరీ ప్రోటోకాల్స్, వాటికి బ్రీడింగ్ ఎట్లా చేయాలా, వాటి డైట్ ఏంటి, ఎందుకు ఎట్లా ఇస్తున్నాం అనేది we started spending time and energy into understanding those requirements. Hello everybody, I'm Nanda Kishore. I have a small NGO called Raga Foundation. Raga Foundation works towards the rejuvenation of forests and conservation of the species of various birds and animals which are already in the forest, mostly small animals. We also work towards the conservation and rehabilitation of exotic animals, exotic birds and exotic animals. So this is one aviary that has a lot of exotic birds in it. We can't leave them in the wild, so this is where we made a big enclosure where we have about 23 species. Raga Foundation is ఒక చిన్న ఎన్జిఓ విచ్ ఐ స్టార్టెడ్. మెయిన్లీ ఏంటంటే చాలా మంది ఎగ్జాటిక్ యానిమల్స్ కొనుక్కుంటారు, మెయింటైన్ చేయలేకపోతారు, దాని తర్వాత ఎక్కడో చోట వదిలిపెట్టేస్తారు. కొద్దిమంది బద్రిగార్డ్స్ కొనుక్కొని వదిలిపెడతారు, కొద్దిమంది ఈ రేడియేట్ స్లైడర్స్ తాబేళ్ళని తీసుకొని వస్తారు, చిన్నప్పుడు క్యూట్గా ఉంటాయి, ఎక్వేరియంలో పెట్టుకుంటారు. 4 రోజుల తర్వాత అవి పెద్దవి అవుతాయి, అప్పుడు దే డోంట్ లుక్ దట్ క్యూట్. సేమ్ థింగ్ విత్ గోల్డ్ ఫిషెస్, గప్పీస్ ఇట్లాంటివి అనమాట. సో ఈ ఎన్జిఓ ఏం చేస్తుందంటే వి అడాప్ట్ దోస్ యానిమల్స్, వీ కీప్ దెమ్ హియర్, అండ్ ఈ యానిమల్స్ తోటి వీ ఎడ్యుకేట్ స్కూల్ చిల్డ్రన్. సో స్కూల్ చిల్డ్రన్ ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వాటిని ముట్టుకోనో ఫీడ్ చేసో చూసినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు కొంచెం కంపాషన్ అనేది డెవలప్ అవుతుంది పిల్లోళ్ళు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎన్జిఓ. అది కాకుండా మాకు వీ వర్ ఆల్సో బ్రీడింగ్ సమ్ ప్యారెట్స్ బికాస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆన్ కీపింగ్ దెమ్. లైక్ ఇప్పుడు మీరు ఈ ఏవిరీలో చూసారు, కొన్ని బ్రీడ్ అవుతున్నాయి, కొన్ని పిల్లలు వస్తాయి. అవి పెరిగినప్పుడు వాటిని ఒకవేళ సంబడి వాంట్స్ టు బై దెమ్, వీ సెల్ దెమ్, అండ్ ద మనీ దట్ జనరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ వీ టేక్ అప్ ఎ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ ఫారెస్ట్ రిజ్యూనేషన్. ఏదో ఇండిజినస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, యాపో, బానియను, మునగ, మామిడి ఇట్లాంటి నర్సాపూర్ ఫారెస్ట్లో వీ ప్లాంట్. అది కాకుండా వీ ఆల్సో పుట్ సమ్, వీ త్రో ఎ లాట్ ఆఫ్ మిల్లెట్స్. నథింగ్ వెరీ గ్రేట్, మేమేదో చాలా కాంప్లికేటెడ్ ఏం చేయం, వీఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ సింపుల్. కానీ ద మనీ దట్ ఈస్ జనరేటెడ్, వీ డోంట్ బెగ్ ఫ్రమ్ కార్పొరేట్స్ ఆస్కింగ్ ఫర్ CSR. వీ నో హౌ టు జనరేట్ మనీ. This is not corporate social responsibility, this is civic social responsibility. This is the responsibility that you and I have. So this is what my NGO does. I feel that people who own pets should not buy them because of an emotional outburst. It should be more with a certain amount of thought process. కొంచెం చదివి, ఇందుకు ముందు నేను మీరు చిన్నప్పుడు మేబీ ఇంటర్నెట్, we didn't have access to a lot of information. Heroes, everything is available online, everything you can get a lot of information about the breeder, about the animal as such, bird or animal or insect or whatever you're going to keep, a plant also. తెలియకుండా చాలా మంది కొనుక్కుంటారు, లేదా ఎమోషనల్గా ఇప్పుడు మొక్క ఉంది, చాలా కలర్ఫుల్ ఉంటుంది, ఆ ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనుకొని తెచ్చుకుంటారు. 4 రోజుల తర్వాత ఆ మోజ్ తీరిపోతుంది, అప్పుడు దే సీ ద అగ్లీ సైడ్ ఆఫ్ హ్యావింగ్ దట్ పెట్. దే బైట్ ద ఫర్నిచర్, దే బైట్ యువర్ సెల్ ఫోన్స్, దే షౌట్ ఎ లాట్. Same thing, it's like getting a dog, you have to take it for walks, they eat a lot, and when they eat they also poop out a lot of you have the dirty side of it. So without understanding that chinnappudu puppy cute gundani techukunte, then it only leads to disappointment. So it is my urge to people not to buy pets without having a proper understanding of how long your commitment is with the animal, or what kind of commitment are you getting into, because end of the day that's also life,
and if you get something without knowing your responsibility, you're going to make the life of that animal hell, and that's not really the best thing to do.